పాపము చేత మనము బంధించబడ్డాము. మొదటి ఆదాము చేసిన తప్పిదము వల్ల మనం ఏమయ్యాము? బంధించబడ్డాము. మనకు విడుదల లేదు కనుకనే కడపటి ఆదాముగా ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చి మనకు విడుదలనిచ్చారు. ఇది మనకేమిటి? విడుదల దినము. బైబిల్లో 5 రకాల బలులు ఉన్నాయి. ఎన్ని రకాల బలులు? 5 రకాల బలులు ఉన్నాయి. దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. యేసు ప్రభు వారు నెరవేర్చడానికి అపరాధ పరిహారార్థ బలిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనము చేసిన అపరాధాన్ని, మనము చేసిన తప్పుల్ని ఆయన ఏం చేశాడు? బలిగా వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. మదర్ తెరీసా గురించి అందరికీ తెలుసు. ఆమె గదుల్లో మనం చూస్తున్నప్పుడు, అక్కడికి వెళ్ళిన వారు చూసినప్పుడు ఆమె గదుల్లో ఏమని రాయబడిందంటే, నేను దప్పికొనుచున్నాననే మాట కనిపిస్తుందట. ఏ గదికి వెళ్ళినా, ఏ గోడ చూసినా ఏ మాట కనిపిస్తుంది? నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. అదేమిటండి? 7 మాటలు ఉన్నాయి కదా, సప్త సందేశాలుగా 7 మాటలు చెప్తా ఉంటారుగా. మరి 7 మాటలు రాయొచ్చు కదా, ఒక మాటే రాశారంటే అది నా ఆత్మీయమైన దప్పిక. ఆత్మల కొరకైనా దప్పిక, ఆత్మల కొరకైనా దాహము కలిగిన దాననై నేనేం చేశాను? ప్రతి గోడకి నేనేం రాశాను? నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభు వారి మాట చెప్తున్నప్పుడు సంపూర్ణ మానవుడిగా మనము చూస్తాము, సంపూర్ణ దైవత్వము కలిగిన వాడిగా మనము చూస్తాము. సంపూర్ణ మానవత్వము ఉంది, సంపూర్ణ దైవత్వము ఉంది. ఎందుకంటే రాత్రి నుంచి ఆయన ఏం చేశారు? తీసుకెళ్తానే ఉన్నారు, ఆయనని హింస పెడతానే ఉన్నారు, ఆయనని కొడుతున్నారు, ఆయనని తిడుతున్నారు, ఆయనని దుర్భాషలాడుతున్నారు, ఆయన ముఖం మీద కొడుతున్నారట, ఆయన ముఖం మీద వస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? పిడిగుద్దులు గుద్దారు, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. చాలా హింసలకి ఆయనని గురి చేశారు. ఆయన వీపు అంతా దున్నబడింది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయనను కొట్టినట్లుగా మనము లేఖనములో చూస్తూ ఉంటున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేసే వరకు కూడా ఆయనకి ఏమి ఇవ్వలేదు? మంచినీళ్ళు లేవు. ఆయన శరీరం అంతా రక్తము కారిపోతుంది, నీరు కారిపోతుంది, నీరు శాతము తగ్గిపోతుంది, రక్తము తగ్గిపోతుంది. ఆ సమయంలో ఆయన పలికిన మాట ఏమిటి? నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఒక మత్తు పదార్థముతో నింపబడిన స్పాంజిని ఆయన నోటికి అందించారట. అంటే గాయాల నుంచి వచ్చే నొప్పి నుంచి విడుదల పొందుతారు అని చెప్పి నోటికి అందిస్తుంటే దాన్ని కూడా ఆయన ఏం చేశారు? తీసుకోలేదు, దాన్ని ఆయన స్వీకరించలేదు. ఈ మాట లేఖనము నెరవేర్పుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఆయన ఎంత బాధ పొందారంటే, ఎంత హింసించబడ్డారంటే, ఆయన 2 చేతులు వేలాడదీయబడ్డాయి కదా, ఆ బరువు అంతా ఆయన శరీరం మీద పడుతుంది, ఆయన మెడ నలిగిపోతుంది. ఆ బరువుతో ఇక్కడ మనం చూస్తాం ఈ పోడియంకి ఎలా ఉన్నదో అలాగా ఆయన చేతులు వేలాడదీయబడ్డాయి. ఆ శరీరంలో మాట రాదు, ఆ సమయంలో మాట రాదు. కానీ బలవంతముగా ఆయనే ఏం చేస్తున్నాడు? మాటలాడుతున్నాడు. 7 మాటలు పలుకుతూ ఉంటున్నాడు, నోరు ఎండిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆయనకి ఒంటి మీద నూలు పోగు కూడా లేదట. దిగంబరుడై మనం చూస్తాము, సినిమాల్లో కావచ్చు లేదా బొమ్మల్లో కావచ్చు, ఏదో మొల చుట్టూ కట్టినట్టుగా చూస్తాము. కానీ ఆయన దిగంబరుడుగా ఉన్నాడు. స్త్రీలందరూ దూరముగా ఉన్నారు, ఎందుకంటే ఆయన శరీరం మీద వస్త్రాలు లేవు. ఎందుకంటే నీలో ఉన్న దిగంబరత్వాన్ని, నాలో ఉన్న దిగంబరత్వాన్ని తీసివేయడానికి ఆయన ఏమయ్యాడు? వస్త్రహీనుడుగా సిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన శరీరం అంతా గాయమే, రక్తము కారిపోతుంది, నీరు కారిపోతుంది, వేదన, ఎండ కలుగుతుంది. ఎండ చుట్టూ మనుషులు హేళన చేస్తున్నారు, నువ్వు రాజు కదా దిగిపో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆయన మాట్లాడిన మాట నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు మనము చూస్తూ ఉంటాము. వైద్య భాషలో రాయబడింది కార్డియాక్ రప్చర్, అంటే ఆయన గుండె పగిలిపోయినంత పరిస్థితులట. పల్మోనరీ ఎంబోలిజం అంటారు. ఇంకో మాటగా చెప్తే ఊపిరితిత్తులు పగిలిపోయిన పరిస్థితులు. అంటే అంత తీవ్రమైన వేదన కలుగుతుంది ఆయనకి, అంత తీవ్రమైన బాధ ఆయనకి అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో
మనము మొదటగా చూసాము మానవత్వము కలిగినట్లుగా మనుష్య కుమారుడుగా ఆయన మాట నేను దప్పికొనుచున్నాను. ఆత్మీయ అర్థములో మనము చూస్తే దప్పిక, కోరిక, ఆశ, తపన, మనం ఇలాంటి మాటలు గమనిస్తూ ఉంటాము కదా. నాలో ఒక దప్పిక ఉందండి, నాలో ఒక తపన ఉంది, నాలో ఒక కోరిక ఉంది. ఆయన తపన ఏమిటంటే, ఒక పుస్తకంలో చదివాను నేను, ఆయన అంట మనం ఏం చేస్తాము, నా తదనంతరము అని చెప్పి చరాస్థిర ఆస్తులపై వీరు హక్కుదారులు అని మనం ఏం చేస్తాము, ఒక వీలునామా రాస్తాము. ఆయన కూడా ఒక వీలునామా రాశాడట. ఆయన ఒక వీలునామా రాసి అందులో ఎవరి పేర్లు రాశాడు, నా పేరు రాశాడు. నా తదనంతరము నాకు కలిగిన దానికి హక్కుదారులు వీరే అని చెప్పి ఒక వీలునామా రాశాడు. ఒక మరణ శాసనమే రాశాడు. ఆ మరణ శాసనము, తన మరణ శాసనము తానే అమలు చేసుకున్నాడు. ఆయన అంటాడు కదా, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా అంతటా నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని నేను పెట్టగలను, తిరిగి పొందుకోగలను ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన మరణ శాసనము రాశాడు. ఆయన ప్రాణము పెట్టిన తర్వాత ఆ వీలునామాకి మనల్ని హక్కుదారుని చేశాడు. ఆయన కలిగిన సమస్తానికి మనము హక్కుదారులం అయిపోయాము. ఆయన వీలునామా రాసి తన మరణ శాసనాన్ని తానే అమలు చేసి తన ప్రాణాన్ని తనే అర్పించాడు. అప్పుడు మనం ఏమయ్యాము, హక్కుదారులం అయిపోయాము. దేనికి? ఆ రారాజు కలిగిన సమస్తానికి నీవు నేను హక్కుదారులమే. ఆయన కలిగినది ఏమిటి? ప్రేమగుణము, క్షమాగుణము. ఆయన దైవ లక్షణాలు కలిగి ఉన్నాడు కదా, దానికి మనం ఏమిటట, హక్కుదారులమి. రాజు కలిగినట్లుగా మనము కలిగాము. ఈరోజు దానికి మనము బద్ధులమై ఉన్నాము గనుక దేవుడి మాటలు అంటుంది, దేవుడి మాటలో రాయబడింది, దేవుడు ఏం కోరుకుంటున్నాడట, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా నిన్ను అడుగుచున్నాను. ఏమడుగుతున్నాడు? ఈ 3 విషయాలే కదా నిన్ను అడుగుతున్నాడు. మనము ఆయన గుణాలు కలిగి, ఆయన కలిగిన దాహం, ఆయన కలిగిన తపన, ఆయన కలిగిన ఆలోచన మనము కలిగినట్లయితే, అలనాడు మనము చూస్తాము మోషే కాలంలో పస్కా బలి పశువుగా ఎలాగూ ఆ గొర్రె పిల్ల వధించబడిందో, ఈరోజు వాక్య భాగం సెలవిస్తుంది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన మన మధ్యకు వచ్చాడు. మనకు విడుదల ప్రకటించడానికి వచ్చాడు, మనకు విమోచన ప్రకటించడానికి వచ్చాడు. మనము హక్కుదారులుగా, పరలోక రాజ్య వారసులుగా మనం ఉండడానికి ఆయన ఒక వీలునామా రాసి తన మరణ శాసనాన్ని తానే అమలు చేసి మనల్ని హక్కుదారులుగా మార్చాడు. ఎంత గొప్ప రక్షణ కలుగజేసిన దేవుడు కలిగిన మనము ధన్యులమే. మనం ఏమిటట, ధన్యులమే. మన రాజు సజీవుడు, మన రాజు విమోచకుడు. మన పాప భారము మన నెత్తి మీద ఉండగా దాన్ని విడుదల కలుగజేయడానికి ఆయన మరణ శిక్ష పొంది మనకు విడుదల ప్రకటించాడు. ఈరోజు 5వ మాట ఏమిటి? నేను దప్పికొనుచున్నాను. అదే ఆశ మనలో ఉండాలి. నువ్వు అనాలి, నేను దప్పికొనుచున్నాను. నా రాజు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను దప్పికొనుచున్నాను. ఆయన సువార్త వ్యాప్తి కొరకు, ఆయన ప్రజల రక్షణ కొరకు, ఆత్మల సంపద కొరకు నాలో ఒక దాహం ఉంది అని నీ రాజు, నీ దేవుడు, నీ తండ్రి ఏ ఆశ కలిగి ఉన్నాడో అదే ఆశతో మనము కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.